మా మరదలు పెళ్ళి అయిన తర్వాత నేనైతే రాజమండ్రి అయితే బయలుదేరాను. రాజమండ్రి అయితే ఎందుకు అనుకుంటున్నారా, నేనైతే వాడపల్లి అయితే వెళ్తున్నాను. నేను వాడపల్లి వెళ్ళడానికి అయితే ఒక కేడిపేట నుంచి అయితే బయలుదేరాను. ఇదైతే కేడిపేట బస్ కాంప్లెక్స్. వాడపల్లి వెళ్ళడానికి అయితే ముందుగా అయితే రాజమండ్రి టికెట్ అయితే తీసుకున్నాను. 175 రూపాయలు అయితే తీసుకున్నారు. కేడిపేట నుంచి వెళ్తుంటే ఘాటీ అయితే తగిలింది. ఘాటీలో సూపర్గా ఉంది వీడియో. నేనైతే వాడపల్లి అయితే ఫస్ట్ వారం అయితే స్టార్ట్ అయ్యాను. నాతో పాటు ఆనంద్ వచ్చాడు. ఆనంద్ అయితే వాళ్ళ ఊరు దాకా వచ్చాడు. ఫైనల్గా అయితే రాజమండ్రి అయితే దిగేశాను. 8:30 అయింది. రాజమండ్రి నుంచి వాడపల్లి రాబడికి గంట అయింది. ఫుల్గా అయితే వర్షం పడుతుంది. వాడపల్లి రాగానే ఇడ్లీ అయితే నన్ను ఒక ఇడ్లీ 10 రూపాయలకి తీసుకున్నారు. వాడపల్లి అందరూ వస్తున్నారు కదా, నేను ఎందుకు వెళ్ళకూడదని నేను కూడా స్టార్ట్ అయ్యాను. వాడపల్లి వచ్చిన వాళ్ళు అందరి కోరికలు అయితే నెరవేరుతున్నాయంట. చూద్దాం నా కోరిక కూడా నెరవేర్తో లేదో చూడాలి. వర్షం పడుతున్నా సరే అయితే జనం అయితే ఏమాత్రం తగ్గట్లేదు. దేవుడు ఎంతమంది కోరికలు నెరవేరుతున్నాడు కాబట్టి ఎంతమంది జనం అయితే వస్తున్నారు అనుకుంటున్నాను. అయితే ఎక్కడ చూసినా జనం జనం జనం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఎక్కువైతే లేడీస్ అయితే వస్తున్నారు. లోపలైతే ఈ విధంగా ఉంది గుడిని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు దేవస్థానం. కొన్ని రోజులకి ఇవన్నీ బాగా రెడీ అయిపోయిన తర్వాత ప్రతిదీ స్టిచ్ చేస్తారు. ఇప్పుడైతే సెల్ అయితే తీసుకోవట్లేదు. మనం అయితే ఫొటోస్ తీసుకున్న వీడియో తీసుకున్న సెల్ గురించి అయితే ఏమనట్లేదు. మొత్తానికి అయితే నాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. 5:30 నిమిషాలకైతే తెల్లజానికి దర్శనం అయింది. దర్శనం అయిపోతే బ్యాక్ సైడ్ వచ్చి వెంకటేశ్వర స్వామి వీడియో అయితే తీశాను. వీడియోలో వెంకటేశ్వర స్వామి చూసి ఎవరైనా దర్శించుకుంటే దర్శించుకోండి. దాని తర్వాత అయితే 2 పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. మాట గుడిలో పెట్టి పులిహోర ప్రసాదం సూపర్గా ఉంటుంది, పుల్లగా ఉండి. ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.